ఫోల్డింగ్స్ అటువైపు వచ్చేలా పెట్టుకోవాలి. మన వైపు ఫోల్డ్లా ఉండాలన్నమాట. ఈ కూర అంచులు ఉంటాయి కదా, ఈ కూరలు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేట్టు పెట్టుకోవాలి. తర్వాత పక్కన ఈ చివర రఫ్ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి ఫస్ట్. దానికోసం లైన్ డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మనకి బాడీస్ ఎంత ఉన్నది, 13 ఇంచెస్ కదా, 13.5 రెడీ రావాలి. దీన్ని 4 ఫోల్డ్స్ చేసుకున్నాము, ఫ్రంట్కి బ్యాక్కి ఇలాగా మధ్యలోకి మట్ చేసుకుంటే బాడీస్ లెంగ్త్ 13.5. 13.5 అంటే కింద ఒక ½ ఇంచు, పైన ఒక ½ ఇంచు తగ్గిపోతుంది కదా, దానికోసం 13.5 అంటే మనం 15 పెడదాం. 15 ఇక్కడ ఒక 15. మళ్ళీ ఇటు నుంచి ఇంకో లైన్ గీసుకున్నామంటే మనకి స్ట్రైట్ లైన్ గీసుకోవడానికి కరెక్ట్గా వస్తుంది, క్రాసులు రాకుండా. షోల్డర్ ఎంత వచ్చింది, 13 కదా, 13 డివైడెడ్ బై 2 అంటే 6.5. షోల్డర్ 6.5 పెడదాం. ఒక 2 పాయింట్స్ ఖర్చు కోసం పెట్టుకుందాం. 6.7 ఇక్కడ 6.7 పెట్టాను. అదే 6.7 కింద కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవడానికి మనకి తెలుస్తుంది. నెక్ విడ్త్ 2.5 రావాలి. 2.5కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక ½ ఇంచు షోల్డర్ స్లోప్ కోసమని ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. దీని నుంచి కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుందాం. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ తీసేద్దాం. ఇది ఆ తర్వాత మనం ఇక్కడ స్లోప్కి తీసుకున్నాం కదా ఒక ½ ఇంచ్, అక్కడి నుంచి మన షోల్డర్ ఎంతైతే పెట్టామో అంత దాంట్లోంచి ఒక చిన్న పాపే కాబట్టి ఒక ½ ఇంచ్ మైనస్ చేసేసి 6కి తీసుకున్నాం. ఇక్కడి నుంచి 6.2కి ఒక మార్క్ చేస్తున్నాను. నెక్ డెప్త్ 4 అయితే సరిపోతుంది చిన్నపిల్లలకి. ఇక్కడి నుంచి 4కి ఒకటి మార్క్ చేసుకుందాం. ఇక్కడి నుంచి 2.5కి మార్క్ చేసుకుందాం. మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసిస్తాం. ఇక్కడి నుంచి ఒక ½ ఇంచ్ లోపలికి మళ్ళీ ఒక మార్క్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ షోల్డర్ కోసం, ఫ్రంట్ పార్ట్ కోసం ఒక ½ ఇంచ్ లోపలికి తీస్తాం. ఎందుకంటే మనం ఇలా చేతులు ఇలా అన్నప్పుడు బ్యాక్ కొంచెం వంగి చేతులకి ఇలాగా లాగినట్టు అవుతుంది. అదే ఫ్రంట్ సైడ్ అయితే అవ్వదు కదా, అందుకని బ్యాక్ కన్నా 1 ఇంచ్ తక్కువ పెట్టాలి. దేనికైనా కానీ, బ్లౌజ్ అయినా కానీ, చుడిదార్ అయినా, ఏదైనా ఫ్రాక్ అయినా బ్యాక్ కన్నా ఫ్రంట్ది కొంచెం ఒక ½ అంటే మొత్తానికి 1 ఇంచ్ అంటే ఇక్కడ ½ ఇంచ్ 2 సైడ్స్కి 1 ఇంచ్ తగ్గుతుంది కదా, అందుకని ఒక ½ ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత బయట నుంచి ఇక్కడి నుంచి ఒక గీత గీసుకొని క్రాస్గా 1 ఇంచ్కి ఇక్కడి నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 0.75కి మార్క్ చేసుకుందాం. ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తీసేసుకోవచ్చు, లేదంటే ఫ్రెంచ్ కర్వ్ తోటి ఒక లైన్ డ్రా చేసేసుకుందాం. ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసాం, అది ఈ పాయింట్ కలిసేటట్టుగా ఇలా స్కేల్, ఈ లైన్ కూడా కలిసేటట్టుగా స్కేల్ మార్క్ పెట్టుకొని ఇలాగా ఒక మార్క్ చేసేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా దీని నుంచి కరెక్ట్గా ½ వరకు 6.2 కదా, ఇక్కడ 3.1 దగ్గరికి ఒకటి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ పాయింట్ కలిసేటట్టుగా స్కేల్ పెట్టుకోవాలి. చంకలు ఆమ్ హోల్స్ అంటాం కదా, చంకలు ఇలాగా మనకి వచ్చేస్తుంది. తర్వాత
ఇక్కడ నుంచి 13.5 ఉండాలి కదా, మనకి 14.5 ఉంది. ఖర్చులోకి పోతుంది కదా, ఒక ½ ఇంచ్ వరకు సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా నెక్, ఏ నెక్ అయితే ఆ నెక్ ఇలాగా గీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ది కూడా సేమ్ 1 ఇంచ్ పెట్టుకుని 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకి కావాల్సింది ఎంత 16 వచ్చింది కదా, అది 8. ఇక్కడికి ఖర్చులు, ఇక్కడ నుంచి మార్జిన్ తీసుకుని ఇక్కడ నుంచి 1.5 మార్జిన్, 1.5 ఇంచ్ మార్జిన్ ఉంది. ఇక్కడ ఎంత ఉందో 9.5 వచ్చింది. ఇక్కడ 9.5 మీద ఒక్క గీత అయితే దీనికన్నా ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్ తగ్గించాలి. 9.5 కదా, 9.1 పెట్టుకుని ఇక్కడ నుంచి ఒక క్రాస్ లైన్ గీసేసుకోవాలి. ఎప్పుడైనా చెస్ట్ కన్నా ఇక్కడ బాడీ దగ్గర ఒక ½ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి, లేదంటే ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. ఇది స్ట్రైట్గా గీసేసామంటే డాట్స్ కూడా వేసేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ పెట్టేస్తున్నాను, సేమ్ డెప్త్ ఉంటుంది కాబట్టి చూసుకోకరు, లేకపోతే విడివిడిగా గీసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ పెట్టాను. మీరు బ్యాక్ నెక్ తగ్గించి పెట్టుకునేటట్టయితే కనుక బ్యాక్ నెక్ తక్కువ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇది 2 పర్లు ఉంటుంది కదా, ఫస్ట్ బ్యాక్ దానికోసం కట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది బ్యాక్ కోసం, ఇదేమో ఫ్రంట్ కోసం. గమ్మున 2 కలిపి ఇలా కట్ చేసేయకూడదు. ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రంట్ది కట్ చేసుకోవాలి. ఇది తీసేసి సెంటర్లోంచి ఇది తీసేద్దాం. ఇది బ్యాక్, దీని మీద బ్యాక్ బి రాసేద్దాం, బ్యాక్. దీన్ని తర్వాత సెంటర్లోకి కట్ చేసేయాలి. తర్వాత ఎందుకంటే మనం బ్యాక్ ఓపెన్ పెడతాం కదా, అందుకని ముందే కట్ చేసుకున్నామంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు బ్యాక్ ఫ్రంట్ అనేసి. ఇది కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇలా పక్కన పెట్టేసి ఇంకా మనం ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ షోల్డర్ ఎఫ్ఎస్ అనుకుందాము. బ్యాక్ షోల్డర్ కన్నా ఫ్రంట్ షోల్డర్ ఎవరికైనా సరే మినిమం 1 ఇంచ్ తేడా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా 1 ఇంచ్ తేడా ఉంటుంది. కాబట్టి ఆ ½ ఇంచ్ లోపలికి జరిపి ఇక్కడి నుంచి ఇలాగా మార్క్ చేసుకుంటాం. ఇది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మాత్రం సేమే ఉండాలి. ఇక్కడ దాకా లోపల కట్ చేసేస్తే మళ్ళీ మనం జాయిన్ చేసినప్పుడు షోల్డర్స్ హెచ్చుతగ్గులు వస్తాయి. కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు, పైనుంచి ఒక ½ ఇంచ్ ఇంతవరకు సేమ్ ఉండాలి. ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్లా ప్లేస్ చేసేసి ఇక్కడ ఒక ½ ఇంచ్ నుంచి 0.75 ఇంచెస్ వరకు కొంచెం క్రాస్ తీసుకోవాలి. మనకి మార్కింగ్ ఎటు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఉంది, కింద కూడా అలాగే 1.5 వరకు మార్క్ చేసేసి ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాము. ఫోల్డ్ చేసుకుంటే మనకి సెంటర్ వస్తుంది కదా. ఇది ఒకవేళ మనం ఇక్కడ డాట్స్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ డాట్స్ వేసామంటే ఆ సైడ్ కట్ చేయాల్సిన, ఇది లెవెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్ట్రైట్గా ఇలాగే ఉంచేసేయచ్చు. ఒకవేళ ఇక్కడ డాట్స్ వేయకపోతే కనుక దీన్ని ఇలాగా క్రాస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇది ఎందుకు కట్ చేసామంటే ఇక్కడ నుంచి ఒక 0.75 ఇంచెస్ పెడుతున్నాను. లూజ్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనం ఇలా వచ్చేస్తుంది. డ్రెస్ వేసుకున్నప్పుడు లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ క్లాత్ ఇలా కిందకు వచ్చేస్తుంది కదా, అందుకని ఇక్కడ డాట్స్ వేసి ఇక్కడ 0.75 ఇంచెస్
క్రాస్ కట్ చేస్తున్నాను. అప్పుడు మనకి నీట్గా ఒక లైన్గా వస్తుంది అనమాట, ఇలా స్ట్రైట్ లైన్లో వస్తుంది. ఇది కట్ చేసేద్దాం. ఇది పక్కన పెట్టుకుందాం. దీని తర్వాత స్కర్ట్ పార్ట్ ఎంత చెప్పామో, స్కర్ట్ 25 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ ఉంటే ఇది ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది. 2 ఇంచెస్ ఇంగే కాబట్టి ఇది మెయిన్ది 25 ఇంచెస్ వచ్చింది కదా, దీని మీద ఒకటి తగ్గిస్తే ఫోల్డ్ చేసి కుడతాం కదా, అప్పుడు సరిపోతుంది. 24 పెడుతున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ 25 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది డ్రా చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 24 ఇంచెస్ అది వస్తుంది. అయిపోయింది కదా. ఇది స్కర్ట్లో ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకా ఈ మిగిలింది హ్యాండ్స్కి వేసుకోవచ్చు. నేను స్లీవ్స్ వేరేగా పెట్టాను, లైనింగ్ లేకుండా కొంచెం అంబ్రెలా స్లీవ్స్ పెట్టేశాను. ఇది 9 ఇంచెస్ ఉంది, స్లీవ్స్కి వేసినా కానీ సరిపోతుంది. మనకి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఈవెన్గా వస్తాయి. ఇప్పుడు 16 ఇంచెస్ కదా మనం ఫ్రిల్స్ పెట్టుకునేది, 8 ఇంచెస్ ఇటు 8 ఇంచెస్ రావాలి. అలాగా మధ్యలో ఒక నాచ్ పెట్టుకున్నామంటే చిన్న ఘాటు మనకి తెలిసిపోతుంది. అటు ఇటు కుచ్చులు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఇలాగా గుర్తులు పెట్టేసుకోవాలి. ఈ డిజైన్ ఇలా ఉంది కాబట్టి, నిలువుగా ఉంది కాబట్టి ఇలాగా మనం ఇది ఇటు తిప్పే కట్ చేసుకోవాలన్నమాట. పన్నా ఇటు ఫ్రిల్స్ ఇలా పెట్టుకోవాలి. ఈ డిజైన్ మనకి ఒక రోజు పైకి ఒక రోజు కిందకి వచ్చింది కదా, నేను రెడ్ ఉన్నది పైకి ఫేస్ చేసేటట్టుగా పెడుతున్నాను. ఇది మనకి మొత్తం 9.5 10 వచ్చింది కదా, కరెక్ట్గా నేను 20 తీసుకున్నాను. అంటే 4 ఫోల్డ్స్ మీద 9.5 6 వచ్చింది. అది ఇది 10 తీసుకున్నాను. అంటే ఇది 10 కదా. ఓపెన్ చేస్తే ఇది ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి ఇది ఓపెన్ చేస్తే ఎంత వచ్చింది మనకి చూసుకోవాలి. మొత్తం ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 19.2 వచ్చింది కాబట్టి నేను 20 తీసుకున్నాను. ఇది ఈ పీస్ ఉంటుంది కదా ఇక్కడ, ఆ పీస్ మనకి మిగులుతుంది. స్ట్రైట్ పీస్ మనకి పక్కన రోప్స్ వేస్తాం కదా, బెల్ట్ వేసినప్పుడు బెల్ట్ కంపల్సరీ వేయాలి, అప్పుడే మనకి ఫ్రాక్కి అందం వస్తుంది. నడుము దగ్గర పట్టి ఉంటే వెనకాల ముడేసామంటే పట్టి అందంగా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్తోనే మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పెట్టామంటే ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ యువతలో జరిపాం కదా, అందుకని గుర్తు పెట్టుకొని బ్యాక్ పార్ట్తోనే మనం మెజర్మెంట్స్ ఇది మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ వేసేసుకోవాలి. 2 కోరాంచులు అటువైపు రావాలి, దాన్ని మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్కి ఫోల్డ్ చేసేసి రఫ్ ఎడ్జెస్ ఏమైనా ఉంటే మళ్ళీ తీసేసుకొని 4 బాగున్నాయా లేదా, ఎక్కడన్నా మడతలు పడినాయా చూసుకుంటే, లేకపోతే ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. అందుకని నీట్గా ఇలా సర్దుకొని అప్పుడు దీని మీద బ్యాక్ పార్ట్ మాత్రమే పెట్టుకోవాలి. ఇవి చంకలు కదా అటువైపు పెడుతున్నాను. ఇది నెక్, ఇది ఆమ్ హోల్ ఇటు కోరాంచులకు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇది సెంటర్ పార్ట్ ఫోల్డ్ చేసి ఉంటుంది కదా, ఇదైతే బ్యాక్ నేను కట్ చేసేసాను కానీ ముందే ఇలా పెట్టుకుంటే, ఇవి బటన్ సైడ్ కదా, ఇక్కడ ఇది పెట్టుకోవాలి. పెట్టుకొని నీట్గా డ్రాఫ్టింగ్ చేసేసుకోవాలి. ఎంత నీట్గా కట్ చేసామో 90% లుక్ ఫినిషింగ్ ఈ కటింగ్లోనే వస్తుంది. ఖర్చుల్లో పోతుందిలే అని చెప్పి ఒక పాయింట్ అటు ఇటు కట్ చేసినా మనకి ఫైనల్గా తేడా వచ్చేస్తుంది. ఒక పాయింట్ తీస్తే ఇక్కడ 4 ఫోల్డ్స్ మీద 4 పాయింట్లు ఎక్కువ ఎక్స్ట్రా అయిపోతుంది కదా. అందుకని మనం చేసేటప్పుడు నీట్గా కొంచెం టైం తీసుకొని చేసుకున్నామంటే మనకి ఫైనల్ రిజల్ట్ చాలా బాగుంటుంది, ఫినిషింగ్ చాలా బాగుంటుంది.
ఇక్కడ మనం ఖర్చు 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా మార్జిన్, అంతవరకు స్ట్రైట్గా ఉండాలి. క్రాస్ వచ్చిందంటే వెనక పార్ట్ ముందు పార్ట్ తేడా వచ్చేస్తుంది అనమాట. సరే ఇలా వచ్చింది. దీన్ని ఒక పార్ట్ తీసేస్తే బ్యాక్ పార్ట్కి తర్వాత కట్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేయాలి కదా, సేమ్ అదే పెట్టేసి ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ కట్ చేసేద్దాం. రెండు సమానంగా వస్తాయి అప్పుడు. దీన్ని ఇలా నీట్గా పెట్టుకొని ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఒక పాయింట్ కూడా తేడా రాకూడదు, అప్పుడే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా ఉంది కదా, కొంచెం మార్కర్తో ఇక్కడ కొంచెం తీసేస్తాం. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ దాన్ని రెండు చేసేసామంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. మీకు కనిపిస్తుంది కదా, చంకలు ఎలా రావాలంటే ఇలా రావాలి, క్రాస్ ఇలా. ఇది చూడండి, ఇది స్ట్రైట్ వచ్చింది కదా, ఇలాగా బ్యాక్ పార్ట్ ఇలా రావాలి, ఫ్రంట్ కొంచెం ఇలా రావాలి, లోతుకి వెళ్ళాలి కదా. దీన్ని రెండు పార్ట్స్ చేసేద్దాం, రెండు ముక్కలు చేసేద్దాం. సెంటర్లో కట్ చేసేసుకుంటే బ్యాక్ హుక్స్ వేస్తాం కదా, దానికోసం. తర్వాత మనం స్కర్ట్ పార్ట్ కట్ చేద్దాము. స్కర్ట్ పార్ట్ కూడా 33 ఇంచెస్, ఒక సైడ్ 33 ఇంచెస్ అయితే సరిపోతుంది. 15 + 2 17 అయితే సరిపోతుంది. కాబట్టి అటు పక్కన క్లాత్ ఉంటే మనకు తర్వాత హ్యాండ్స్కి దానికి పనికి వస్తుంది, హ్యాండ్స్కి బెల్ట్స్కి వాటికి పనికి వస్తుంది. కాబట్టి మన లూజ్ ఎంత ఉంటే అంత, నాకు ఎక్కువ లూజ్ అవసరం లేదు, అందుకని నేను కొంచెం అటువైపు గ్యాప్ వదిలేసాను. మీకు గేర్ ఎక్కువ కావాలనుకుంటే మొత్తం ఫుల్ పన్నా పెట్టేసుకోవచ్చు. నేను గేర్ ఎక్కువ పెట్టట్లేదు. 19, అది మనకు వచ్చింది 33 కదా, 33లో హాఫ్ గేర్ లూజ్ ఎంత వచ్చింది దాన్ని 33 వచ్చింది. 33లో హాఫ్ చూద్దాం, హాఫ్ ఎంత అయిందో. దాని మీద 1 ఇంచ్ పెట్టుకుందాం. 33లో హాఫ్ అంటే 16.5 వచ్చింది. మనం 17, 18 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ పీస్ అలా మిగిలిపోతుంది. హ్యాండ్స్కి వేస్తాను నేను ఆ పీస్ పక్క నుంచి. 17 నుంచి మనకి రెడీ ఎంత కావాలి, 25 ఉంది కదా, 25కి పైన కింద ఖర్చులకి హాఫ్ ఇంచ్, మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కదా, దానికి ఒక 1.5 ఇంచ్ రఫ్ ఎడ్జెస్ తీసేసి 27.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ దాకానే కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా తీద్దాం, ఎందుకంటే ఈ పీస్ మనకి హ్యాండ్స్కి కానీ బెల్ట్, సైడ్ బెల్ట్ వేస్తాం కదా బ్యాక్ది, ఆ బెల్ట్కి దానికి తాళ్ళకి వేసుకుంటాం కదా, దానికి యూజ్ అవుతుంది అది. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసాం. పొడవుగా ఇది మిగిలింది 54 ఇంచెస్ వరకు ఇంత లెంగ్త్ మిగిలింది. మామూలుగా డిజైన్ అయితే రౌండ్ డిజైన్ ఏదో అయితే ఇవి హ్యాండ్స్కి సరిపోయేది కరెక్ట్గా. 8 ఇంచెస్ ఉంది కదా, హ్యాండ్స్ 5 ఇంచెసే కదా, రౌండ్ డిజైన్ అయితే ఇది సరిపోతుంది. కాకపోతే ఇది ఇలా వచ్చింది కాబట్టి డిజైన్ ఇటు పక్క నుంచి తీయాలి పీస్, ఏదైనా చూద్దాం. ఇలా కట్ చేసేసి ఇలా కుట్టేసి 2 పీసులు చేస్తాను. నేను బెల్ట్ కొంచెం లెంగ్త్ వేస్తాను, వెడల్పు కూడా వేస్తాను. ఎందుకంటే నడుము దగ్గర పట్టి ఉంటుంది కదా, పట్టి ఉంటే అందంగా ఉంటుంది. మా పాప సన్నగా ఉంటుంది కదా, కొంచెం నీట్గా కనిపిస్తుంది. స్లీవ్కి మనకి లూజ్ ఎంత తెలియాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఫోల్డ్ మీద 8 ఇంచెస్ ఉండాలన్నమాట. 8 ఇంచెస్ ఉంటే
సరిపోతుంది. దీనిలోంచి ఒక స్ట్రైట్ పీస్లోంచి డిజైన్ తేడా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ నుంచి స్లీవ్స్ వేస్తున్నప్పుడు ఇలా తీయాలి. ఇలా తీయాలి కాబట్టి మనం 4 ఫోల్డ్స్ మీద మనకి ఎంత వచ్చింది, 8 వచ్చింది కదా. ఇలా 4 ఫోల్డ్స్ చేస్తే మనకి లూజ్ 8 ఇంచెస్ వస్తే మనకి ఈజీగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు 7.5 వచ్చింది కదా, ఇది కొంచెం అవతలో జరుపుకొని వస్తే సరిపోతుంది. లెంగ్త్ నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ అన్నాను కదా, దాని మీద కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను. షోల్డర్ మీద కొంచెం ఫ్రిల్ పెట్టడం కోసం అని చెప్పేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను. ఇది హ్యాండ్, మామూలు హ్యాండ్ కాకుండా వేరే డిఫరెంట్గా పెట్టాను. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాపకి 10 ఇయర్స్, 10 ఇయర్స్కి 2 మీటర్స్ సరిపోయింది నాకు. లావు లేకపోయినా హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లావు ఉన్న పిల్లలకైనా 2 మీటర్స్ నుంచి 2.25 మీటర్స్ వరకు సరిపోతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్